ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య నేతల పార్టీ మార్పు వేగంగా పెరిగింది. కాగా బెజవాడ పొలిటికల్ గ్రౌండ్పై ఉండే సాలిడ్ ఐకాన్ లీడర్లలో వంగవీటి రాధా కూడా ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు రాధాకంటూ ఒక ముద్ర ఎప్పుడూ ఉంది. ప్రతి ఎన్నికలోనూ రాధా పేరు రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది. మరి ఈసారి వంగవీటి రాధా పోటీ ఎక్కడా? ఇదే ప్రశ్న రాధా అభిమానులను తొలిచేస్తుంది. టీడీపీ ఫస్ట్ లిస్టులో రాధా పేరు లేకపోవడం, మరోవైపు రాధా రీఎంట్రీకి వైసీపీ ప్రయత్నిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టుతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. పొత్తు పార్టీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలపై అధికార వైసీపీ దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో వంగవీటి రాధాకు వైసీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాధా తిరిగి పార్టీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాధాతో వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ రాధాతో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు వంగవీటి రాధా. 2019లోనే రాధాకు బందరు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది వైసీపీ. అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టి పార్టీకి దూరం అయ్యారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు తాజాగా తెలుగుదేశం సీటు కేటాయించలేదు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్న రాధాతో వైసీపీ నేతలు మంత్రాంగం ప్రారంభించారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సీట్ ఆఫర్ చేస్తారు. ఇప్పుడు కీలక ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో ఉన్న రాధాతో మరోసారి టచ్లోకి వచ్చారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా రాజకీయ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతుంది. 2019 ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ ఆశించిన రాధా పార్టీ వీడారు. ఆ ఎన్నికల్లో సెంట్రల్ సీటు వైసీపీ మల్లాది విష్ణుకు కేటాయించింది. దీంతో రాధా టీడీపీలో చేరారు. అప్పుడే రాధాకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ పదవి దక్కలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకంత పట్టున్న నేత వంగవీటి రాధా. సామాజిక వర్గం ప్లస్ బ్రాండ్ నేమ్ రెండు కలిపి ఆయనకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడిన వంగవీటి రంగా టీడీపీ చేరారు. టీడీపీ జనసేన మొదటి జాబితాలో రాధాకు చోటు దక్కకపోవడం కృష్ణా జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ సెంట్రల్ స్థానంపై రాధా ఆశలు పెట్టుకుంటే ఆ స్థానాన్ని బోండా ఉమా ఖాతాలో వేశారు చంద్రబాబు. 2009లో పుట్టుకొచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంతకుముందు విజయవాడ ఈస్ట్ లో భాగంగా ఉండేది. 1985లో వంగవీటి రంగా ఇక్కడి నుంచి మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత వంగవీటి రత్నకుమారి వరుసగా 2 సార్లు, 2004లో వంగవీటి రాధా మొదటిసారి సెంట్రల్లోని గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. ఇలా వంగవీటి ఫ్యామిలీకి కలిసి వచ్చిన నియోజకవర్గాన్ని బోండా ఉమా ఎగరేసుకుపోయారు. కానీ మైలవరం, పెనమలూరు, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ సెగ్మెంట్లను పెండింగ్ లో ఉంచి సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు. కానీ ఆయా స్థానాల్లో ఇప్పటికే చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు. మైలవరం, పెనమలూరు టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంది. రాధా అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. జనసేన నుంచి మధ్యలో ఆఫర్లు వచ్చాయి. రాధా జనసేనలో చేరటం ఖాయమనే ప్రచారం సాగింది. ఇక తాజాగా టీడీపీ, జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రాధా పేరు లేదు. విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తే పోటీ చేయాలని రాధా భావించారు. విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఒక సమయంలో బోండా ఉమా, రాధా మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వేదికగా వారు జరిగింది. లోకేష్ యువగలం సమయంలోనూ రాధా పాల్గొన్నారు. రాధాకు సీటు రాకపోవడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. రాధాతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని, పేర్ని నాని తాజాగా రాధాతో మంతనాలు జరిపారు. రాధాను మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ నేతలు కోరారు. ఈ మేరకు రాధా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ నుంచి విజయవాడలో 3 నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు ప్రతిపాదించారు. వైసీపీలోకి రీఎంట్రీ పైన ఆలోచన చేస్తున్నారని, త్వరలోనే నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. వంగవీటి రాధా వైసీపీలో రీఎంట్రీ పైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. రంగా వైసీపీలో చేరితే మచిలీపట్నం ఎంపీగా పోటీ పైన ప్రతిపాదన రాగా ఎమ్మెల్యేగా పోటీ పైన ఆసక్తితో ఉన్నారని చెబుతున్నారు. తన అనుచర వర్గంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని రాధా చెప్పారని సమాచారం. దీంతో రాధా తిరిగి వైసీపీలోకి వస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా? రాధా రీఎంట్రీ ఇస్తే విజయవాడ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. దాదాపు 2 దశాబ్దాల పాటు బెజవాడ రాజకీయాలతో విడదీయరాని బంధం ఉంది రాధాకు. కొన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు. పార్టీలకు అతీతంగా రంగ విగ్రహావిష్కరణలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాధా. ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడ్డారు. టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే ఆయన వైసీపీ వైపు చూస్తారా, లేక నచ్చిన సీటు దక్కించుకుని బరిలోకి దిగుతారా చూడాలి. వంగవీటి అభిమానులు మాత్రం తమ నేత ఈసారి ఎలాగైనా బరిలో నిలవాలని కోరుకుంటున్నారు.
అమ్మ మీరు ఎవరైనా మాట్లాడతారా లేడీస్ లేదా? రాధాకృష్ణ గారు మాట్లాడితే మనంతా మాట్లాడేసినట్టేనా? ఓకే. అధ్యక్షులు బాబ్జీ గారు, పెద్దలు రామరాజు గారు, మా సోదరులు మాధవ్ నాయుడు గారు, విగ్రహదాత కోల్ నాయుడు గారు, జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ గారికి, వేదిక మీద పెద్దలకి, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. సుబ్బారెడ్డి గారు పేరు వచ్చినాను. స్పెషల్ సీన్ మా అందరిలో మన పెద్ద కాబట్టి జయించి, ఎందుకంటే సుబ్బారెడ్డి గారు మీ అందరూ కలిసికట్టుగా ఎన్నో కార్యక్రమాలు అంతా కలిసికట్టుగా తిరిగాము. ఇవాళ ఒక విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే అభిమానం చాటి చెప్పేసాం. ఒక పని అయిపోయిందని చెప్పని కాదు, ఒక పని మొదలైందని, ఒక బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని మీరందరూ భావించాలని చెప్పి కూడా కోరుకుంటాము. ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పని మనందరిలో ఒక సంకల్పం కలగాలి. ప్రతి ఒక్కరు ఒక కులంలో పడతాం. కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఎప్పుడోకప్పుడు ఒక పదవి వస్తుంది, కానీ అలాంటి నాయకుల్ని ఎప్పుడైనా సరే కాలగర్భంలో కలిసిపోతారు. కానీ ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగపడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తిస్తారని చెప్పిన ప్రజలు చాటి చెప్పారు. అలాంటి నాయకుడు కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పని కూడా సగారంగా చెప్పుకుంటాము.